మేము ఎప్పుడు రెబ్బగా గారని ఇప్పుడు కలవలేదు. పాస్టమ్ గారు అంటాం. ఆ తాను కూడా తన భర్తతో, చుట్టుబాటుతో కూడా కలిసి మా సంఘానికి వచ్చి ఆవిడ కూడా ప్రార్థన పర్లేదు. దీర్ఘంగా బలమైనటువంటి మనిషి, గంభీరం కలిగినటువంటి మాట, శక్తి కలిగినటువంటి మనిషి, అలాగే ఆధారంతో కూడినటువంటి మాటలు, ప్రార్థన మా సంఘంలో ఎక్కువగా చేస్తుండేవారు అనమాట. అందరూ కూడా చుట్టుపక్కల ఏమంటారంటే పాస్టర్ గారు అందరూ కానీ నాన్నగారు అంటారు. మేమందరం కూడా నాన్నగారు అంటాం. పాస్టర్ గారిని అమ్మ అంటారు చాలామంది. కనుక మాతో పాటు కూడా కలిసి సంఘాన్ని అభివృద్ధి చేయాలని, సంఘం ఇలా ఉండాలని, అలా ప్రార్థన చేయాలని, లేకపోతే ఈ రకంగా మనం నడిపించుకోవాలని సంఘం గురించి ఇద్దరు కూడా చాలా